హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో ఏంటో చూసుకునే ముందు మన ఛానల్కి వచ్చిన కామెంట్స్ని ఒకసారి చదువుకుందామండి. మనము పూలమాలని తయారు చేశాం కదండి, కనకంబరాల మాల. దాని కింద కామెంట్స్ వచ్చాయన్నమాట. రాజేశ్వరి గారు పంపించారు సూపర్ నానా అని. అలాగే సరితా కిచెన్ నుంచి యూస్ఫుల్ వీడియో అండ్ నైస్ అని కూడా పంపించారు. అలాగే మ్యాట్ వీడియోని కూడా చేశాం కదండి, దానికి కూడా రాజేశ్వరి గారు సూపర్ అని పంపించారు. అలాగే ఐశ్వర్య గారు కూడా సూపర్ అని పంపించారనమాట. సరితా కిచెన్ నుంచి యూస్ఫుల్ వీడియో అనే వచ్చిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళటి వీడియో ఏంటి అనేది చూపిస్తానండి. పాత బ్లౌజ్ పీసెస్తో మనము అందమైన తోరణాన్ని రెడీ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుట్టి బ్లాగ్స్. హాయ్ అండి, మనం ఇంట్లో ఇలాంటి బ్లౌజ్ పీసెస్ పాలిస్టర్వి పనికిరావు అని పడేస్తూ ఉంటాము, లేదంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. అలాంటి వాటిని మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మంచి తోరణాన్ని రెడీ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ని నీట్గా ఇలా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత 2 ఇంచెస్ కింద ఇలా చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలండి. మీరు టేప్తో అయినా పర్వాలేదు, స్కేల్తో అయినా కూడా మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా మనము చివరి వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లవర్స్ని రెడీ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేది మనకు ఈజీగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా చివరి వరకు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ కొలతతో ఇక్కడ చిన్న మార్క్ చేసుకొని అక్కడి వరకు కట్ చేసుకోవాలి. ఇలా మనము కట్ చేసుకున్నాక టేప్తో కొలుచుకున్నట్టయితే అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వచ్చేటట్టుగా ఉండాలి. అదే మెజర్మెంట్తో మిగిలిన పీసెస్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలండి. ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు ఫ్లవర్ రెడీ చేసుకోవడానికి, మొగ్గలు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనకు ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లని కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 కలర్స్ని తీసుకున్నానండి. ఒకటి రెడ్ కలరు, ఒకటి ఆరెంజ్ కలరు అండ్ ఒకటి గ్రీన్ కలరు, అలాగే ఒకటి గోధుమ కలర్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వీటన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసిన వాటికి పోగులు వెళ్తూ ఉంటాయి కదండి. పోగులు వెళ్ళకుండా ఉండడం కోసం కొంచెం వేడి చూపించినట్టయితే మనకు పోగులు వెళ్ళకుండా నీట్గా పీసెస్ అయితే రెడీ అయిపోతాయి అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా వేడి చూపించి తీసుకోండి. ఇలా మనకు నీట్గా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక సూదిని దారాన్ని తీసుకున్నానండి. నేను మిషన్ దారమే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా ఫోల్డ్ చేసుకొని సన్నగా పోగు పెట్టుకోవాలండి. మీకు కనిపిస్తుంది కదా, ఇలా పోగు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పోగు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనము 8 ముక్కలని కూడా ఒకే దారానికి పోగు పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకసారి మళ్ళీ చూడండి, మీకు మళ్ళీ ఒకసారి కుట్టి చూపిస్తాను. ఒక క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక క్లాత్ని తీసుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా రెండుటిని అటు చివర ఇటు చివర సెంటర్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. మిషన్ కుట్టే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇలా 8 ముక్కలని కూడా జాయింట్గా పోగు పెట్టుకున్న తర్వాత దానికి కొంచెం పావించు గ్యాప్లో అదే దారంతో మళ్ళీ రిటర్న్లో పోగు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూసినట్టుగానే మీరు పావించు గ్యాప్ ఇస్తూ నీట్గా చివరి వరకు పోగు పెట్టేసుకోవాలండి. ఇలా మనం గ్యాప్ ఇచ్చి పోగు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు 2 ఫ్లవర్స్ రెడీ అవుతాయండి. ఇందులో ఆ 2 ఫ్లవర్స్ ఎలా రెడీ అవుతాయి అనేది నేను చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ పోగు పెట్టడం మొత్తము కంప్లీట్ చేసేసిన తర్వాత చూపిస్తానండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా చివరి వరకు పోగును పెట్టేసుకోవాలి. ఇలా పోగు పెట్టిన తర్వాత మనము వీటిని ఆ పోగు మధ్యలో నుంచి దారం కట్ కాకుండా కత్తెరతో మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, ఆ క్లాత్ని మొత్తాన్ని కూడా ఆ పోగు మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి. అటు ఇటు కాకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఏమైనా పోగులు వెళ్ళినట్టుంటే దాన్ని వేడి చూయించి మళ్ళీ ఒకసారి నీట్గా కాల్చి తీసుకుంటే సరిపోతుందండి. ఇలా మనకు 2 ముక్కలుగా రెడీ అయిపోయాయి కదా. వీటిని మనం ఇలా చేతితో పట్టుకొని చక్కగా ముడి వేసుకోవాలండి. ముడి వేసుకునేటప్పుడు ఏంటంటే గట్టిగా లాక్కోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా లాగాలన్నమాట. ఇలా గట్టిగా లాగడం వల్ల ఏమవుతుందంటే పోగు పెట్టాం కాబట్టి క్లాత్ దగ్గరికి రావడం వల్ల మనకు ఆ క్లాత్ అంతా కూడా ఒక ఫ్లవర్ లాగా మారుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా నీట్గా ఒక ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది.
మనకి ఎంత వీలవుతుందో అంత గట్టిగా లాక్కొని చక్కగా ముడి వేసేసుకోవాలి. ఇలాగే మనకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆ దారాన్ని మాత్రం తీసేయకుండా అలాగే ఉంచండి. ఆ దారంతో మనము పైన పూసని కానీ లేదంటే ఏదన్నా స్టోన్ అతికించుకోవాలనుకున్నా కానీ దారంతో కుట్టుకోవాలనుకున్నా కానీ ఈజీగా కుట్టుకోవచ్చు. ఆలోపు ఇంకో ఫ్లవర్ని కూడా ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇలా గట్టిగా ముడి వేసుకోవాలన్నమాట. గట్టిగా లాక్కొని ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసుకుంటే ఫ్లవర్స్ అనేది నీట్గా చాలా అందంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా లాగి మరి మీరు ఫ్లవర్స్ని రెడీ చేయండి. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నానండి. వీడియో కాస్త లెంతీగానే ఉంటుంది, అయినా పర్లేదు, మీరైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత మనం కిందికి ఉంచిన దారం ఉంది కదా, ఆ దారాన్ని సూదికి ఎక్కించుకొని మీకు నచ్చిన కలర్ పువ్వులు కానీ లేదంటే కుందన్స్ కానీ లేదంటే పూసలు కానీ ఏదైనా ఎనీథింగ్ పైన మనకు నీట్గా కుట్టుకోవచ్చు. లేదు మీకు కుట్టుకునే ఓపిక లేదు అన్నవాళ్ళు గమ్ సహాయంతో అయినా కూడా కుందన్స్ కానీ లేదా చెమ్కీ కానీ అతికించుకోవచ్చు అనమాట. మనకు అప్పుడు పువ్వు అనేది కలర్ఫుల్గా రెడీ అవుతుంది. మీకు నచ్చినట్టుగా మీరు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇంతే అండి, మనకు ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా. ఇలాగే మిగిలిన ఫ్లవర్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఈజీగా ఇలా పూసలు కుచ్చుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇలా నీట్గా కుచ్చేసుకోవాలి. ఓకేనా అండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకుందాం. ఇవి రెడీ చేసేలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. వెంటనే మన వీడియోస్ని మీరు చూసేయచ్చు. చూసారు కదండి, ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ని నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నింటిని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక గోల్డ్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. మీరు ఏ కలర్ క్లాత్నైనా తీసుకోవచ్చు. దీన్ని 2 ఇంచెస్ కింద మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత 3 ఫోల్డింగ్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా 3 ఫోల్డింగ్స్ ఎందుకంటే మనకు స్టిఫ్గా ఉండడం కోసం నేను 3 ఫోల్డింగ్స్లో తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ క్లాత్ కాకుండా ఏదైనా అట్టముక్కని తీసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకు అట్టముక్క అయితే మళ్ళీ పాడైపోతుందండి, పిండడానికి వీలుగా ఉండదు, వాషబుల్గా ఉండదు. కాబట్టి నేను ఇక్కడ క్లాత్తో చూపిస్తున్నాను. క్లాత్ అయితే కొంచెం డస్ట్ పడినా కూడా మళ్ళీ నీట్గా పిండేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా అంటే చివర్లో మనకు లోపలికి వెళ్ళేటట్టుగా అటు నుంచి ఇటు నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని సన్నగా పోగు పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకున్నట్లయితే మనకు ఒక బెల్ట్లా రెడీ అవుతుందన్నమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మన గుమ్మం సైజ్ ఎంత ఉంది అని ముందే చెక్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఈ తోరణాన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. మన గుమ్మం పెద్దదా చిన్నదా చూసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. లోపలికి మడతలు అనేది లోపలికి పోయేటట్టు మనకు ఎడ్జ్ భాగాలు ఉంటాయి కదా, వాటిని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అటు నుంచి కొంచెం ఇటు నుంచి కొంచెం ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నట్టయితే పోగులు అనేది బయటకు రాకుండా నీట్గా మనకు ఒక బెల్ట్ అయితే రెడీ అవుతుంది. దీన్ని మొత్తం ఇలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక బరువు ఏదైనా మామూలుగా బరువు పెట్టేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇలా రెడీ అవుతుందన్నమాట. మొత్తం రెడీ చేసేసాను నేను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీద ఫ్లవర్స్ని పెట్టుకొని అంటించుకోవాలి లేదా కుట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మళ్ళీ వాష్ చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం కుట్టుకుంటున్నాను. మీకు ఓపిక లేని వాళ్ళైతే గ్లూ గమ్ సహాయంతో అంటించుకున్నా సరే, లేదంటే స్టాప్లర్తో పిన్ కొట్టుకున్నా కూడా మనకు ఉంటుందన్నమాట. నేనైతే ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి సూది దారంతో 4 టాకాలు అలా వేస్తున్నాను అనమాట. మామూలుగా ఇలా పోగు పెట్టినట్టుగా కుట్టేసుకున్నట్లయితే మనకు ఊడిపోకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన కలర్లు మీకు నచ్చిన డిజైన్లో ఈజీగా మనం తోరణాన్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 4 కలర్లు తీసుకున్నాను. మీరు ఒకే కలర్తో అయినా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు కూడా ఇలాగే కలర్లుగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగే మిగిలిన వాటన్నింటిని కూడా ఈ బెల్ట్కి పెట్టేసి కుట్టేసుకోవడమే. ఎంతో ఈజీగా మనము ఇలా టాకాలు వేసుకోవడమే అండి. మిషన్ రాని వాళ్ళు కూడా, ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగే ఒకటెంబడి ఒకటి అన్నింటినీ కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎలా కుట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. ఇలా అన్నింటిని కూడా ఒకదానెంబడి ఒకటి కలర్గా పెట్టుకొని ఇలా నీట్గా
కుట్టేసుకున్నాను. ఇలాగే మొత్తం నీట్గా కుట్టిన తర్వాత చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా లుక్ రావడం కోసం అయితే ఇక్కడ గోల్డ్ కలర్ సిల్క్ దారం తీసుకున్నానండి. ఇలా ఒక ఫోన్ తీసుకొని దానికి ఒక 100 లైన్స్ చుట్టేసాను. మీరు సిల్క్ దారం ప్లేస్లో ఉల్లన్ దారం అయినా కూడా తీసుకోవచ్చు. ఉల్లన్ దారం అయితే తక్కువ రౌండ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది సిల్క్ దారం కాబట్టి 100 రౌండ్స్ తీసుకున్నాను అనమాట. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా కత్తెరతో కట్ చేసుకొని ఇలా మనం చక్కగా పట్టుకొని మధ్యలోకి ఒక ఫోల్డింగ్ చేసి ఆ మధ్యలో ఇంకొక ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల గుత్తి అనేది కొంచెం లావుగా నీట్గా వస్తుంది. ఇప్పుడు అదే దారాన్ని తీసుకొని నీట్గా ఇలా గుత్తికి చుట్టూరా చుట్టుకొని గట్టిగా ముడి వేసుకోవాలి. మనకు గుత్తి ఊడిపోకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ గట్టిగా ముడి వేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనము ఫోల్డింగ్ చేసాం కదా ఇందాక, ఆ ఫోల్డింగ్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా చేతితో ఇలా అనుకొని ఎడ్జ్లని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు గుత్తి అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ గుత్తికి కావాల్సిన ఐటమ్స్ ఒక బుట్ట తీసుకున్నానండి. అలాగే మిషన్ దారము, ఒక సూది, చిన్న పూసలు తీసుకున్నాను. మీకు నచ్చినవి తీసుకోండి. ఇప్పుడు మిషన్ దారంతో మనం సెంటర్ నుంచి ఆ గుత్తి సెంటర్ నుంచి కుచ్చుకొని బుట్టని ఎక్కించుకొని తర్వాత పూసలు కుచ్చుకుంటున్నాను. ఇలా మనము బుట్టలను రెడీ చేసుకోవాలండి. మనకు తోరణానికి కిందికి వేలాడుతూ ఉంటే లుక్ అనేది బాగుంటుంది కదా, అలా అనమాట. ఇలా పూసలు కుచ్చిన తర్వాత చివరిలో ఒక ముడి వేసుకున్నట్లయితే పూసలు అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఇలా మిగిలిన బుట్టాలన్నింటినీ కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బుట్టాలని మనకు ఆల్రెడీ ఆ బుట్టకి దారం ఉంది కాబట్టి ఆ దారానికి సూది ఎక్కించుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజు వరకు లాక్కొని చక్కగా ముడి వేసుకోవాలండి. మీరు పెద్దది కావాలనుకుంటే పెద్దగా, లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా, ఈజీగా ఇలా ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన బుట్టలన్నిటిని కూడా నీట్గా స్టిచ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఈజీగా తోరణాన్ని అయితే మనం ఇంట్లో కూర్చున్న టైంలో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంటిని అందంగా మార్చుకోవచ్చు. అది కూడా మనము పనికిరావు అని పడేసుకునే బ్లౌజ్ పీసెస్తోనే. మన అందరి ఇళ్ళల్లో బ్లౌజ్ పీసెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనము మొత్తం తోరణం అయితే రెడీ చేసుకున్నాము, కానీ హ్యాక్ చేసుకోవడం కోసం హ్యాండిల్స్ని ఇవ్వలేదు కదా. ఆ హ్యాండిల్స్ని ఇవ్వడం కోసము మీరు ఒకవేళ షాప్లలో దొరికే హ్యాండిల్స్ని తెచ్చుకుంటే ఈజీగా కుట్టేసుకొని స్టిక్ చేసుకోవచ్చండి. అందరికీ అవైలబుల్గా హ్యాండిల్స్ దొరకవు కాబట్టి ఇక్కడ నేను దారంతో చూపిస్తున్నాను. మన దగ్గర తెల్ల దారం ఉంటుంది కదండి, దొడ్డు దారము, ఆ దారాన్ని 4-5 పోగులు దొడ్డు సూదికి ఎక్కించుకొని చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలన్నమాట. ముడి వేసుకోవాలి. చివరిలో గట్టిగా ముడి వేసుకోవాలన్నమాట, ఊడిపోకుండా ఉండేటట్టు. ఇలా ఒక సైడు ముడి వేసుకున్న తర్వాత దాన్నే కొంచెం లూజ్గా వదిలేసి ఇక్కడ సైడ్ కూడా తీసుకొని ఆ ఎడ్జ్లో కూడా నీట్గా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఒక హ్యాండిల్ లాగా రెడీ అవుతుందన్నమాట. మీరు ఇలా నచ్చితే ఇలా చేసుకోండి, లేదంటే హ్యాండిల్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ హ్యాండిల్స్ని నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ అందరికీ అవైలబుల్గా ఉండే వాటితో చూపిస్తున్నాను అనమాట. దారం అయితే మనకు అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, దాంతో ఇలా హ్యాండిల్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారం ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలాగే 2 సైడ్లు కూడా హ్యాండిల్స్ని రెడీ చేసుకుంటే అందమైన తోరణం అయితే రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.